మీరు రండి సార్ ప్లీజ్. మరి ఈ కార్యక్రమంలో మన గౌరవ సార్ గారు వచ్చారు. వారు జెండాను ఎగరేసి జెండాను సమర్పిస్తారు. సార్ ఈ సందర్భంగా ఈ మన గౌరవ నాయకులు మరి ఎన్నికల ఎమ్మెల్యే సార్ గారిని సందర్భంగా మాట్లాడుతుందే కోరుతున్నాం. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర భారతావని ఈ రోజున కొత్త పుంతలు దొక్కుతున్నటువంటి సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఒకసారి అవగాహన చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంటాం. ఆలోచనలు మారినాయి, అభిష్టాలు మారినాయి, ఆర్థికం మారింది, ప్రజల అవసరాలు మారినాయి. మనం కూడా మన పనితీరులో మరింత మెరుగుపరుచుకొని ఏరియా హాస్పిటల్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ జీవితానికి ఒక భరోసా. ఏదైతే మహానుభావులు మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారో అన్ని వర్గాల వారు, అన్ని రకాల కులస్తులు, అన్ని సామాజిక వర్గాలు కూడా సుఖ సంతోషాలతో బతకల్లా, అందరూ కూడా స్వేచ్ఛావాయువులు, వాళ్ళ హక్కులు, ప్రాథమిక హక్కుల్ని అనుభవించాలనే ఆలోచనతోనే స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నిటి కూడా అవగాహన చేసుకొని మళ్ళీ మీరు ఒకసారి వారి ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో పేదల వైద్యం అనేది, దీన్ని వాళ్ళకు అందించేటువంటి క్రమంలో మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మసులుకోవాలని చెప్పేసి, అదే ఈ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జాతికి మీరు అందించేటువంటి ఒక మంచి సందేశం అని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ దిశగానే మీ అడుగులు కానీ ఆలోచనలు కానీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పంజాబ్